2 మొక్కలు ఇంటెదురు నాటారట. ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క. నాటిన మొక్కలు 2 పెరుగుతూ ఉంటే ఒక ఆయన ఏం చేశాడంటే ఒక మొక్క చుట్టూతో ఫెన్సింగ్ వేసాడట. ఫెన్సింగ్ ఇనప సొవ్వలతో రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, దీని చుట్టూతో రౌండ్ ఫెన్సింగ్ ఇనప సొవ్వలతో ఫెన్సింగ్ వేసాడట. దీన్ని మాత్రం స్వేచ్ఛగా వదిలేశాడట. స్వేచ్ఛగా వదిలేసిన ఈ చిన్న మొక్క చుట్టూతో ఉన్న ఫెన్సింగ్ ఉన్న మొక్కను చూసి ఎగతాళి చేస్తుందట. చూడే ఈ గాలికి ఎంత హాయిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇటు కావాలంటే ఇటు తిరుగుతున్నా, అటు కావాలంటే అటు తిరుగుతున్నా, ముందుకంటే ముందుకి తాగుబోతుడు తూలినట్లుగా ముందుకి వెనక్కి. నీ బతుకు చూడు, నీ చుట్టూత కంచె, నీ చుట్టూత కంచె. ఇటన్నావా ముళ్ళు గుచ్చుకుంటుంది, అటన్నావా ముళ్ళు గుచ్చుకుంటుంది, ఎదిరెళ్ళేవా ముళ్ళు గుచ్చుకుంటుంది, ఇటన్నావా ముళ్ళు గుచ్చుకుంటుంది. చూడు నీ బ్రతుకంతా చుట్టూత ముళ్ళు. నా జీవితం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్వేచ్ఛావాయుని పీల్చుకుంటూ స్వేచ్ఛగా నేను విహరిస్తున్నా. నా లైఫ్ చూడు ఎంత బాగుందో అని అందట. ఈ మొక్క అందట, పిచ్చిదానా, నా చుట్టూతో ఫెన్సింగ్ ఉంది అనుకుంటున్నావా? ఇది నాకు భద్రత, నాకు కాపుదల, నాకు సంరక్షణ, నా ఎదుగుదలకు ఈ చుట్టూతో ఉన్న ఫెన్సింగే దీనికి కారణం. ఈ చెట్టు అంటదట, చూడు నీ చుట్టూతో ఫెన్సింగ్, ఈ ఫెన్సింగ్ ఉన్న చెట్టు అంటదట, ఇది నా చుట్టూతో కట్టడి వేసినట్లుగా ఉందేమో కానీ ఇదే నా కాపుదల, ఇదే నా భద్రత, ఇదే నా క్షేమం అని అంటా ఉండేదట. ఒకరోజు దారి తప్పి మేఘలు వచ్చాయి. మేఘలు రావటం ఈ ఫెన్సింగ్ ఉన్న చెట్టు దగ్గరికి రాబోయాయి. ఫెన్సింగ్ ఉన్న చెట్టు దగ్గరికి రాబోయి మూతి అట్లా ముందుగానే లోపు ఉంటది కదా ముళ్ళు, గుచ్చి వదిలిపెట్టింది. పగటిపోటే దానికి సొక్కలు కనపడ్డాయి. అమ్మో, దీంతో మన వల్ల కాదని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ విహరిస్తూ ఉందే, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ విహరిస్తూ ఉందే, ఆ మొక్క దగ్గరికి వెళ్ళింది. చిగుర్లు దింపింది, ఆకులు దింపింది, కొమ్మలు దింపింది. 1 నిమిషం తర్వాత ఆ మొక్క కాస్త హానోకు మాయమైనట్టు మాయమైపోయింది. ఎందుకు చెప్పండి? ఎప్పుడు బిడ్డలారా, నీ చుట్టూతో ఒక సంరక్షణ, నీ చుట్టూతో ఒక కాపుదల. ఎప్పుడు నిన్ను కావలి కాసే కావలి వారిని ఎప్పుడు పోగొట్టుకోవద్దు.